వస్తాయా కొద్దిగా మీకు ముందుగా కనిపించలేదు కొన్నాకట నాకు అక్కడ ఏం కాదు చెప్పండి. నా పేరు సౌమ్య అండి, అత్తాపూర్ ఫుడ్ ఇన్స్పెక్టర్. ఈరోజు హెచ్పాస్ వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ కంప్లైంట్ ఒకటి వచ్చింది బార్బిక్యూ నేషన్ అత్తాపూర్ మీద. సో మేము జాయింట్ ఇన్స్పెక్షన్కి వచ్చాము. ఇక్కడ కొన్ని వైలేషన్స్ కూడా నోటీస్ చేశాము. మెయిన్గా మీట్ స్టోరేజ్లో ప్రాపర్ గైడ్లైన్స్ కానీ వాళ్ళని ఫాలో అవ్వట్లేదు. ఆల్రెడీ పాత మీట్ మీదనే లేబుల్స్ మళ్ళీ మార్చి అదే మీట్ వాడుతున్నారు. అది మేము నోటీస్ చేశాము. సో వైలేషన్స్ ఉన్నాయి. మెయిన్గా మీట్ స్టోరేజ్లోనే కరెక్ట్ టెంపరేచర్లో కానీ కరెక్ట్ పద్ధతిలో కానీ వాళ్ళు పెట్టట్లేదు. అది మనకు ఫ్రోజన్ ప్రోడక్ట్ అయితే 2 years వరకు కూడా షెల్ఫ్ లైఫ్ ఉంటుందండి. కానీ రాగా తెచ్చుకున్నప్పుడు ఇమీడియట్ కన్జంప్షన్లానే ఉండాలి. బట్ వాళ్ళు ఒక 4-5 days స్టోర్ చేయడం మేము గమనించాము. అండ్ స్టిక్కర్స్ కూడా డైలీ ఆ డేట్ మారుస్తున్నారు కానీ ప్రోడక్ట్ మార్చకుండా అదే రిపీట్ చేస్తున్నది మేము అబ్జర్వ్ చేసాము. నోటీస్ ఇచ్చారా లేకపోతే ఎలాంటి యాక్షన్స్ ఉంటుంది? ఇప్పుడు నోటీస్ ఇస్తాం. ఇవన్నీ గతంలో కూడా నోటీస్ ఇచ్చారంటారు కదా, దానిపైన యాక్చువల్లీ ఇంతకుముందు ఒక జనరల్ ఇన్స్పెక్షన్ చేసాము. అప్పుడు కూడా చెప్పామన్నమాట. అండ్ డాక్యుమెంట్స్ ఉండాలి మెయిన్గా మనకి ఫుడ్ టెస్టింగ్ రిపోర్ట్స్, వాటర్ టెస్టింగ్ రిపోర్ట్స్ అవన్నీ చెప్పాము అప్పుడు. ఇప్పటికీ వాళ్ళు ఇంకా చేయించుకుంటాం. ఇప్పుడు ఎలాంటి యాక్షన్ చేస్తారు? మేము ఇప్పుడు మెయిన్గా మనకి ఇది ఫుడ్ పాయిజనింగ్ కంప్లైంట్ కాబట్టి అండి అన్హైజెనిక్ ప్రాసెసింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మాకు ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ ప్రకారం వాళ్ళకి పెనాల్టీ వేయించాలి అని నేను